అందరికీ షలోం. ప్రార్థన. మహిమా స్వరూపి వేలాది దూతలతో అనునిత్యము పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములతో పొగడబడుచున్న మా ఎలోహిమైన అదోనాయ్, మీ ఘనమైన నామముకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించి నీ యొక్క ప్రణాళికను తెలుసుకొని ఆ ప్రణాళికలో మేము కూడా పాలు పొందినట్లుగా మమ్మల్ని ప్రేరేపిస్తూ నడిపిస్తున్నందులకై మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. వెలుగులో నడిచే ధన్యతను మాకు అనుగ్రహిస్తున్నందులకై, వెలుగు సంబంధులుగా మమ్మల్ని తీర్చిదిద్దుతున్నందుకై మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. మీ యొక్క కృపను మాకు మెండుగా దయచేస్తున్నందుకై మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకుడి ముచ్చుకుడి నజరేయుడైన యెషువా మెస్సియా నామములో అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. శ్రమలలో బ్రోనులో నిరూపు నలిగినదా, శ్రమలలో బ్రోనులో నిరూపు నలిగినదా, శిలనైనా నీవలే మార్చుటగా, శ్రమలలో సిలువలో నిరూపు నలిగినదా, శిలనైనా నీవలే మార్చుటగా, శిల్పకారుడా యేషువా అలుచుచుంటి వారి పోలికగా, శిల్పకారుడా యేషువా అలుచుచుంటి వారి పోలికగా, అలుచుచుంటి వారి పోలికగా. నాయడు నీకున్న నిత్య సంకల్పమా, నాయడు నీకున్న నిత్య సంకల్పమా, నీ రూపము నాలో రూపించుటగా, ఎంతగా నన్ను ప్రేమించినది, నీ రూపము నాలో రూపించుటగా. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ 1వ అధ్యాయము 22వ వచనం నుంచి, యోసేపు ఇంటి వారు బేతేలుకు వెళ్ళినప్పుడు ఎలోహిం వారికి తోడై ఉండెను. లూజు అనబడిన బెతేలును వేగు చూడటానికి వేగులను పంపించినప్పుడు ఆ వేగులు ఆ పట్టణము వైపు వెళుచుండగా ఆ పట్టణము నుంచి ఒకరు వస్తూ ఉండట గమనించి అతనికి, నేను మీకు మేలు చేసేదను, ఆ బెతేలు పట్టణంకు వెళ్ళు మార్గం మాకు చూపమనగా ఆ ఒకడు వారికి త్రోవ చూపినప్పుడు ఇజ్రాయేలీలు ఆ బేతేలులో అక్కడ ఆ పట్టణంలో నివసించిన వారందరినీ కత్తివాతము చేత హతము చేసి, కానీ ఎవరైతే వారికి దారి చూపారో
అతని కుటుంబీకులను ఏమీ చేయక వదిలిపెట్టారు. మరి అతను హిత్తీయుల దేశములో ఒక పట్టణమును కట్టించి ఆ పట్టణానికి లూజు అని పేరు పెట్టి నేటి వరకును వారు అక్కడ జీవిస్తున్నట్లుగా ఈ అధ్యాయంలో మనము గమనించగలము. అయితే మనష్షేయులు బెత్షెయాను, తయీనాను, దోరును, ఇబ్లెయామును, మెగిద్దోను స్వాధీనం చేసుకోలేదు. వీటిలో ఉన్న వారిని స్వాధీనం చేసుకోలేదు. ఎందుకనంటే కానానీయులు వాటిలో నివసించాలని పట్టుపట్టారు. ఇజ్రాయేలీయులు బలవంతులైన తర్వాత ఈ కానానీయులను వెట్టి చాకిరీ చేయించుకొని వారి చేత వెట్టి చేయించుకున్నట్లుగా ఈ అధ్యాయంలో మనం గమనించగలం. ఎఫ్రాయిమీయులు గెజేరులో నివసించిన కానానీయులను వెలగొట్టలేదు. మనష్షేయులు మరి బెత్షెయాను, తయీనాను, దోరును, ఇబ్లెయామును, మెగిద్దోను వారిని వెళ్ళగొట్టలేదు వారి ప్రదేశం నుంచి. జబులూనీయులు కిత్రోను వారిని వెళ్ళగొట్టలేదు. అషేరీయులు అక్కోను, సీదోను, అహ్లాబు, అక్జేబు, హెల్బా, అసేకు, రెహోబు అను వారిలో నివసించిన వారిని వెళ్ళగొట్టలేదు. నఫ్తాలీయులు బెత్షెమెషు, బెతనాతు వారిని వెళ్ళగొట్టలేదు. అమ్మోరీయుల చేత ఇజ్రాయేలీయులు వెట్టి చాకిరీ చేయించుకున్నారు. ఎవరైతే వారు వెళ్ళగొట్టలేదో మరి ఆ వెళ్ళగొట్టలేని వారి చేత వారు వెట్టి చాకిరీ చేయించుకున్నట్లుగా మనము ఈ అధ్యాయంలో గమనించగలం. అయితే వారికి మేలు చేసిన వారికి కీడు చేయలేదు. వారికి దారి చూపిన వారిని మీరు వారికి మేలే చేశారు, కానీ వారికి అంత మాత్రం కీడు తలంచలేదు. కాబట్టి ప్రియమైన సోదరులారా, ఈ దినమున మనము వాక్యదానములో మనకు మేలు చేసిన వారికి, మనకు సహాయం చేసిన వారికి మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా అపకారము కానీ వారికి బాధ కలిగించేటటువంటి విషయాలు మనము చేయకూడదని ఈ దినమున మనకు జ్ఞాపకం చేస్తున్నాం. అట్టి విధముగా మనము జీవించదుముగాక. ఆమేన్.